ఇక్కడ దగ్గర నుంచి అయితే స్వామి చాలా బాగున్నారు, చాలా బాగా కనిపిస్తున్నారు. ఈ స్వామి పేరు అభయ హనుమాన్ స్వామి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఈరోజు హ్యూస్టన్కి వెళ్తున్నామని. ఆ హ్యూస్టన్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 hours డ్రైవ్ ఉంటుంది. ఆ హ్యూస్టన్లో కొత్తగా 90 feet హనుమాన్ స్వామిని ప్రతిష్ఠించినారు. చిన్నజీఆర్ స్వామి వచ్చి లాస్ట్ కొన్ని డేస్ ముందే ప్రతిష్ఠించినారు. సో ఆ విగ్రహాన్ని చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. అంటే అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఊరికే దర్శనం చేసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయడమే అనమాట ఈరోజు. సో 4 hours అంటే దాదాపు ఒక 9 hours డ్రైవ్ అయి ఉంటుంది. సో పోయేసి దర్శనం చేసుకొని వద్దాము అని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. హనీగాడు కూడా రెడీ అయిపోయినాడు. దోశ తింటా ఉంది. దోశ సాంబార్, నాకు ఇడ్లీ సాంబార్ చట్నీ కూడా. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుదాము. మళ్ళీ మధ్యలో ఎందుకు అనవసరంగా ఆగడం అని అర్జున్ గారు కూడా రెడీ అయిపోయినాడు. నువ్వు తిన్నావా? ముందే లేచినా నువ్వు? ప్రతి నువ్వు జున్ను ఆల్రెడీ తినేసిందంట. ఇంకా మేము కూడా తొందర తినేసి స్టార్ట్ అవ్వాలా. మార్నింగ్ 8 o'clock అనుకున్నాము వెళ్ళడము, స్టార్ట్ అవ్వడము. ఇప్పుడు టైము 10 అవుతా ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళందరూ కూడా రెడీ ఇండియన్ వేర్లో. పా లగేజ్ కూడా ఏమి తీసుకోవడం లేదు. నైట్ ఎంత టైం అయినా కూడా ఇంకా వెనక్కి రావడమే. మళ్ళీ ఎందుకంటే ఒక $200 $300 అవుతుంది మళ్ళీ అక్కడ స్టే చేయాలంటే. అంతే కదా? ఇక్కడ నుంచి ఆ టెంపుల్ 200 miles ఉంది. దాదాపు 3.5 hours పడుతుంది. అంతే కదా? 3.5 పడుతుంది. దాదాపుగా 1:30కి అక్కడికి వెళ్తాము. ఇప్పుడు 1:40కి. ఇప్పుడు టైము 10:30 అయింది, 10:20 అయింది. సో 1:30కి అక్కడికి రీచ్ అవుతాం. ఎక్కడ మధ్యలో ఆగేది కూడా లేదు. ఎప్పుడు అట్లా అంటాను కానీ ఈ రోజు అయితే అస్సలు ఆగాను ఖచ్చితంగా. ఏమంటారా హనిగా? హనీగాడు కూడా ఒక బుక్ తెచ్చుకోయింది, చదువుకుంటా ఉంటుందంతా. ఎందుకు అంటే హాలిడేస్లో బుక్ చదువుకోమని వాళ్ళు ఒక బుక్ చెప్తున్నారంట. చూపిరా ఏం బుక్ అది? ఆ బుక్ హాలిడేస్లో మొత్తం కంప్లీట్ చేయమన్నారంట. అవునా? నువ్వు అది పిక్ చేసుకున్నావా? ఓకే సరే, ఆ బుక్ చదువుకుంటా వచ్చేసాయి. ఓకేనా? ఇంకా స్టార్ట్ అవుదాము. 1:30 అంటే 1:30కి రీచ్ అవుతాము. ఇంకా లేటా ముందా చూద్దాం. నాకు తెలిసినంత వరకు కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పరా ఎంత అవుతుంది? 1:42 అంట. చూద్దాం 1:42 లోపల వెళ్తామా తర్వాత వెళ్తాము. ఓకేనా? వెళ్దామా? ఓకే స్వామి డన్. ఇప్పుడు టైము 12:30 అయింది. ఇంకా ఒక 1 hour ఉంది. 1:30కి మనం అక్కడ రీచ్ అవుతాము. కాకపోతే వెళ్ళేటప్పుడే కొంచెం ఏమైనా తినేసి వెళ్దాము అని అనుకుంటా ఉన్నాము. అంటే అక్కడ శరవణ భవన్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం తిన్నాము. సో అక్కడికి పోయేసి లంచ్ చేసుకొని దాని తర్వాత టెంపుల్కి వెళ్దాము అని అనుకుంటా ఉన్నాము. అట్లనే ఆ టెంపుల్ కూడా 1 o'clock క్లోజ్ అంటున్నారు. అది 1కి ఫోన్ చేస్తామంటే కూడా వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. సో 1 అయినా కూడా ప్రాబ్లం, అంటే క్లోజ్ చేసినా ప్రాబ్లం లేదు. తినేసి వెళ్తే మళ్ళా చూసుకోవచ్చు అనేసి ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్గా హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళేసి తినేసి వెళ్తాం. అంతే కదా హనిగా? జునుగా హనీగాడు ఇప్పుడే బుక్ చదివి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చూసుకుంటా ఉంది. ఈరోజు వెదర్ అయితే కొంచెం బాగానే ఉంది. వర్షం వచ్చేటట్టు ఉంది. కొంచెంసేపు అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు వర్షం వస్తుంది. వచ్చేటప్పుడన్నా వస్తుంది ఈజీగా. చూడు ఇదంతా భలే ఉంది ఇక్కడ అంతా కూడా. నిజమై చేయు కలలు కనుమా నాన్న కళలు మురిపించెను మీ వెంట పరుగు
ఇప్పుడే ఇక్కడికి శరవణ భవన్ దగ్గరికి వచ్చినాము. ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరాల. ఇక్కడ ఉంది శరవణ భవన్. తొందరగా వెళ్ళేసి తినేసి తొందరగా వచ్చేద్దాం. మనం అనుకున్న టైంకి అయితే వచ్చేసినాము. దాదాపు 1:30కే ఇక్కడికి రీచ్ అయిపోయినాము. ఇందులో వీళ్ళు ఇది పన్నీర్ బటర్ మసాలా, గోబీ, ఇవి గార్లిక్ నాన్, బటర్ నాన్ తీసుకున్నారు. మేము తాలి. నాకు ప్రతికి ఈ తాలి ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ ఫేమస్. దాంట్లోకి పూరి ఇచ్చినారు. వాళ్ళు చూస్తే అవి పన్నీర్ బటర్ మసాలా ఇవి తింటున్నారు. బాలేవరా అవి? అవునా? ఇది తినాలి, బాగుంటుంది. గోబీ బాగుంది కానీ ఇవి బాలేవంటారు. ఇదైతే బాగుంటుంది, ప్రాబ్లం లేదు. ఇంకా తొందరగా తినేసి ఆ టెంపుల్కి వెళ్ళాలా. ఆ టెంపుల్ కూడా చాలా దగ్గర, ఇక్కడ నుంచి 15 minutes అంట అంతే. సో వెళ్ళేసి దర్శనం చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే తిందాం, ఫుల్ ఆకలిస్తా ఉంది. తినడం అయితే అయిపోయింది. కాకపోతే ఆ థాలీ పైన ఫుల్ ఆశలు పెట్టుకోండి. నేను అంతగా అనిపించలే ఈరోజు. మామూలుగా ఇంతకుముందు ఇక్కడ ఒక 4 days ఉంటిమి, అప్పుడైతే రోజు వచ్చి తింటాంటే బాగుంటా ఉండ. ఇప్పుడు అంత అనిపించలే ఎందుకో. ఓన్లీ గోబీ ఒక్కటే బాగుంది. థాలీ ఇంకొంచెం లేట్గా వచ్చింటే అది కూడా బాగుంటుందేమో తెలియదు. ఇప్పుడైతే అంత అనిపించలే మాకు, అంటే లాస్ట్ టైం తిన్నంతగా అనిపించలే. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా అంటే వెబ్సైట్లో చూస్తే టెంపుల్ 1 o'clockకే క్లోజ్ అన్నారు. కాకపోతే వీళ్ళని లోపల అడిగితే రోజంతా, అంటే ఈరోజు వీకెండ్ కాబట్టి రోజంతా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడే ఈ టెంపుల్కి అయితే రీచ్ అయినాము. యాక్చువల్గా అంటే ఈ టెంపుల్ అయితే ముందు నుంచి ఉంటుంది. ఈ టెంపుల్ పేరు అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో అష్టలక్ష్మి అమ్మవారు ఉంటారు లోపల. ఇప్పుడు కొత్తగా ఇక్కడ హనుమాన్ ఉన్నారు కదా, ఈ హనుమాన్ స్వామిని కొత్తగా ప్రతిష్ఠించినారు. ఫస్ట్ లోపలికి వెళ్ళేసి లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత హనుమాన్ స్వామిని దర్శనం చేసుకుందాం. ఫస్ట్ లోపలికి వెళ్దాం. అండి బాగున్నాను సార్. అవునా? థ్యాంక్ యూ. యాక్చువల్గా మధ్యలో వచ్చేటప్పుడు ఫోన్ చేసింటే వీళ్ళు చెప్పినారు 5:30కి ఓపెన్ అంట. అందుకోసమనే దగ్గరలోనే అక్కడ ఇండియన్ కొన్ని స్టోర్స్ ఉన్నాయి, అక్కడికి పోయేసి ఏదో వీళ్ళు చిన్నవి ఏవో కొనుక్కున్నారు. అవన్నీ కొనుక్కొనేసి ఇప్పుడు 5:30 అయింది. ఇక్కడికి దర్శనానికి వచ్చినాము. ఫస్ట్ లోపలికి వెళ్ళేసి అష్టలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత హనుమాన్ స్వామిని దర్శనం చేసుకుందాం. ఈ అష్టలక్ష్మి టెంపుల్ కూడా చాలా ఫేమస్. అందరూ అష్టలక్ష్ములు అమ్మవార్లు ఉంటారు ఇక్కడ. అష్ట అంటే 8. హాయ్ అండి. మేము వీడియోస్ చూస్తాం చాలా. థ్యాంక్ యూ అండి. ఓకే. ఇక్కడంతా పార్కింగ్ లాట్ ఉంది. ఇక్కడ హనుమాన్ స్వామి ఉన్నారు. మెయిన్ టెంపుల్ ఇది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేద్దాం. మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాం ఈ టెంపుల్కి. ఈ లోపలికి వస్తూనే ఇక్కడ ఇట్లంతా ఉంది. మేము కూడా ఎప్పటి నుంచి రావాలనుకున్నాము, కుదరలేదు. లాస్ట్కి ఇప్పుడు వచ్చినాం. ఇదే అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవార్లు ఉంటారు, అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు. అర్చన చేయించుకోవాలంటే అటువైపు ఇక్కడ అర్చన జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారి యొక్క అర్చన దర్శనం చేసుకుంటారు. కానీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే ఇక్కడంతా కూడా చూడ్డానికి అంతా కూడా అమ్మవార్లు చాలా బాగున్నారు, చాలా చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడే కేఫ్టీరియా ఉంది. ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ఏమో కావాలంట, టీ, కాఫీ, లస్సీ ఇలాంటివి కావాలంట. ఇక్కడ రవ్వలడ్లు, మిక్చర్లు అన్నీ ఉన్నాయి. మిక్చర్ కావాలా? తీసుకొని పోయేటప్పుడు తినుకుంటే పోదాం. 1 tea, 1 mango lassi, and 1 mixture. ఇక్కడ ఈ మిక్చర్ ఒకటి, ఈ టీ ఒకటి, అట్లనే ఈ లస్సీ ఒకటి తీసుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఒక లస్సీ ఇది తినేసి మన బయటకు వెళ్ళేసి హనుమాన్ స్వామిని మొక్కుందాం. ఇంకా అమ్మవార్లందరినీ కూడా దర్శనం చేసుకున్నాము. చాలా బాగున్నారు అమ్మవార్లందరూ కూడా. అలంకరణ అంతా కూడా చాలా బాగున్నారు. ఇక్కడే జనాలు ఎక్కువ ఉన్నారు హనుమాన్ స్వామి దగ్గరే. అంటే ఇక్కడ దర్శనం చేసుకునేసి అక్కడికి వెళ్తారు. ప్లస్ కొత్తగా అంటే లాస్ట్ ఒక 10 days కూడా అవ్వలేదు అనుకుంటా ఇది చేసి ప్రతిష్ఠించి. సో అందరూ డాలస్ నుంచి, హ్యూస్టన్ నుంచి, ఆస్టిన్ నుంచి అందరూ కూడా వస్తున్నారు చూడ్డానికి ఈ స్వామిని. వీకెండ్ కాబట్టి జనాలందరూ చాలామంది వచ్చినారు. ఇప్పుడిప్పుడే చల్లగా కూడా అవుతుంది. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. ఈ హనుమాన్ స్వామి పేరు అభయ హనుమాన్ స్వామి. అట్లనే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అంటారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా, అట్లా స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఇది 4th largest అంటే 4th tallest స్టాచ్యూ ఇన్ ద యుఎస్లోనే 4th tallest స్టాచ్యూ అంట. 90 feet ఉంటుంది. ప్లస్ మన చిన్నజీఆర్ స్వామి ప్రతిష్ఠించినారు వచ్చి. పంచలోహాలు అంటున్నారు, కాకపోతే పూర్తిగా పంచలోహాలు కాదో తెలియదు. చూడ్డానికైతే ఇక్కడ నుంచి చాలా బాగున్నారు. ఇక్కడ దగ్గర నుంచి అయితే స్వామి చాలా బాగున్నారు, చాలా బాగా కనిపిస్తున్నారు. ఈ స్వామి పేరు అభయ హనుమాన్ స్వామి. ఈ స్వామికి ఇక్కడ ఈ చుట్టూ కూడా ఇట్లా ఈ వాటర్ అంతా ఉంది, వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. నైట్ అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మొత్తం ఈ చుట్టూ కూడా ఇట్లా వాటర్ ఉన్నాయి. మధ్యలో స్వామి ఉన్నారు. చాలా బాగున్నారు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చాలా చాలా బాగున్నారు. అట్లనే ఈ చుట్టూ కూడా ఇక్కడ చూడండి వానరసేన ఉంది. ఈ చుట్టూ హనుమాన్ స్వామికి ఈ చుట్టూ వానరసేన ఇక్కడంతా కూడా ఇక్కడంతా. ఇందులో 2 ఉన్నాయి చూడండి, ఒకటి ఎలిఫెంట్, ఒకటి గోవు. కవ్ ఒకటి, ఎలిఫెంట్ ఒకటి, హెడ్ ఏమో ఒకటే. ఇక్కడ 4 జింకలకి కలిపి ఒకటే హెడ్ చూడండి. హెడ్ ఏమో ఒకటి, 4 కనిపిస్తుంది అట్లా. ఇట్లా చుట్టూ అన్నీ కూడా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా. ఇక్కడ 3 monkeys కలిపి ఒక హెడ్. ఇట్లా వెరైటీగా అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడంతా కూడా. చాలా బాగుంది ఇక్కడంతా కూడా. ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుంది చూడండి. నైట్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. సో ఇక్కడైతే స్వామి చాలా చాలా బాగున్నారు. ఇక్కడ నుంచి చూడ్డానికి కూడా దగ్గర నుంచి చాలా బాగున్నారు. ప్లస్ చల్లగా అయిపోయింది ఇప్పుడంతా కూడా, చాలా బాగుంది. చూడండి ఇక్కడంతా కూడా ఫుల్ జనాలు ఉండి చాలా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఇంకా బాగుంది. ఫుల్ వస్తూనే ఉన్నారు జనాలు, అందరూ వస్తూనే ఉన్నారు. ఇంకా చూడడం అయిపోయింది, వెళ్ళిపోదామా? ఇంకా ఇక్కడ చూడడం అంతా కూడా అయిపోయింది. ఏమంటే కరెక్ట్గా హనుమాన్ స్వామికి బ్యాక్ సైడ్ సన్ వస్తున్నారు. సో దాంతో మొత్తం అంతా కూడా డార్క్ అయిపోతుంది, సరిగ్గా కనిపించడం లేదు. సన్సెట్ అవుతూ ఉంది ఆ సైడ్ అనమాట. సో చూడండి కరెక్ట్గా హనుమాన్ స్వామికి వెనకాలే సన్ ఉన్నారు. సో దాంతో సరిగ్గా కనిపించడం లేదు.
మార్నింగ్ వస్తే మళ్ళీ ఫుల్ లైటింగ్ బాగుంటుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా మొత్తం టెంపుల్ అంతా చూడడం అయిపోయింది. చాలా చాలా బాగున్నారు హనుమాన్ స్వామి అయితే. మొన్న అయితే అంటే ప్రతిష్ఠ ఇచ్చేటప్పుడు నాకైతే మెసేజ్ పంపించినారు, అంటే వీళ్ళు పంపించినారు, ఎవరో పంపించినారు, అంటే వచ్చి కవర్ చేయండి బాగుంటుంది అని. కానీ నేను రాలేకపోయినాను. సో ఇప్పుడు వచ్చి వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే డైరెక్ట్ గా మన శాన్ అంటోనియాకి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైము కరెక్ట్ గా 6:50 అయింది. 10 o'clock అరైవల్ చూపిస్తున్నారు. సో 10 కల్లా మనం అక్కడ రీచ్ అవుతాం. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా మధ్యలో ఎక్కడ గ్యాస్ కొట్టి చేసుకుంటే సరిపోతుంది. అంతే కదా? బకీస్ పోవాలా? పోవాలా? ఇప్పుడే ఈ బకీస్ దగ్గరికి వచ్చినాము గ్యాస్ ఫిల్ చేసుకుందామని. ఈ బకీస్ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్. అంటే ఇట్లా గ్యాస్ పంప్స్ ఉంటాయి కదా, ఇవి చాలా ఉంటాయి. దాదాపు ఒక 150-200 వరకు ఉంటాయి. ఇట్లాంటి బకీస్ గ్యాస్ స్టేషన్స్ చాలా ఉంటాయి. ఆస్టిన్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది, ఇట్లా హ్యూస్టన్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది, చాలా ఉంటాయి. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్. ఇది ఫిల్ చేసుకొని కొంచెం లోపలికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళాలన్నారా? వెళ్దామా? కాకపోతే ఎక్కువ టైం తగులుతుంది. ఎక్కువ టైం తీసుకోకూడదు. అక్కడ గ్యాస్ ఫిల్ చేసుకొని ఇప్పుడు ఈ స్టోర్లోకి వెళ్తున్నాము. ఈ స్టోర్లో కొంచెం ఏమన్నా ఫుడ్ ఏమైనా తీసుకొనేసి అట్లనే హనీగాడు ఏమో కొనుక్కుంటుందంట, హనీ జున్ను కొనుక్కుంటారంట. సో కొనుక్కొనేసి ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2.5 hours అంతే. 2 hours 2.5 hours మనము 10కి రీచ్ అయిపోతాం. ప్రాబ్లం లేదు. ఇంకా లేట్ అవుతుంది అనుకున్నా, 12కి 1కి అనుకున్నాము, ఏమి లేట్ అవ్వాల. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్. చాలా బాగుంటుంది, మాకు చాలా ఇష్టం ఇది. ఇదే చూడండి, ఈ స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది. నేనా కొంచెం తొందర రావాలా, ఓకేనా? మన టైం అవుతుంది. ఇక్కడంతా ఫుడ్ ఉంటుంది. ఇట్లనే వెళ్తే ఇక్కడ టాయ్స్ ఉంటాయి, గిఫ్ట్ షాప్ లాంటిది ఉంటుంది, ఇంకా సోడా, కాఫీ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఈ స్టోర్ని అయితే మనము చాలాసార్లు వీడియో తీసుకున్నాము. ఎప్పుడైనా కూడా ఆశకు పోయేటప్పుడు హ్యూస్కి పోయేటప్పుడు మధ్యలో ఆగుతూనే ఉంటాం. ఈ మిషన్లో మనము ఈ పెన్నీ పెడితే, ఈ పెన్నీ ఉంది కదా, ఈ పెన్నీ అంటే జస్ట్ ఒక పైసా లాంటిది అనమాట. సో దీన్ని పెట్టేసి ఇక్కడ ఉన్న డిజైన్స్ని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇందులోకి వెళ్ళేసి ప్రెస్ అయ్యి ఆ డిజైన్ వస్తుంది. ఇందులో పెట్టాలా ఆ కాయిన్? ఫస్ట్ డిజైన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకో. డిజైన్ కూడా ఈ సెలెక్ట్ చేసుకోండి జిన్ను. వచ్చిందరా? ఇది మనం ఇందాక ఈ పెన్ని వేసినాము కదా, అదే ఇట్లా అయింది, ఇది ప్రెస్ అయింది ఇట్లా. ఏం చేసుకుంటారు దాన్ని? ఎక్కడికి పోయినా కూడా ఇట్లా జస్ట్ ఊరికే మామూలుగా మనకు ఇది గుర్తుగా అంతే, దానిపైన ఆ పేరు వస్తుంది. ఇవన్నీ ఎక్కడికి తీసుకున్నావు ఇవన్నీ? ఇదంతా జూ, స్పేస్ సెంటర్, నాసా, అండ్ దెన్ ఓకే, స్పేస్ సెంటర్, నాసాలో అండ్ జూలో అండ్ అక్వేరియంలో చేసుకుందంట. జస్ట్ గుర్తుగా అక్కడ పోయిన తర్వాత మనం అన్నీ చేసుకుంటాం.
ఇక్కడ చూడండి ఈ ట్రక్ నిండా బకీస్ ఉన్నాయి. ఈ బకీస్ అది అమ్మరంట. ఇది Yes, they will. అమ్మరు. ఈ చిన్నవి అయితే అమ్ముతారు, కావాలని తీసుకోవచ్చు. It's like $100. I saw it. I'm like, అంత పెద్దది ఏం తీసుకుంటారు. birthday kade kaali. ఓకే. హనీ అయితే ఇవి తీసుకోయింది. ఏంటి ఇవి? It's shoe charms, but I have a pencil case that you షూ can put చార్మ్స్ them. అంటే ఇవి. Yeah, but సో I ఇవి have a కొనుక్కోయింది. wait, but I have a pencil case that I could put them on. పెన్సిల్ కేస్ పెట్టుకుంటుందంట. ఇది బుట్ట Yeah, lunch bag తీసుకున్నా బుట్ట. కాలేజ్కి లంచ్ బ్యాగ్ అనమాట. ఇట్లా లల్లలా అని. No, she's like, లేదంటే జున్నుకి అయితే ఏం దొరకలేదు. హనీకి ఒకటే తీసుకోయింది. రా జున్ను మనీని సేవ్ చేసుకుంటా ఉంది. అయిపోయి చేసుకోదు. వెళ్దామా? ప్రతి నాకు ఆలు చిప్స్ కావాలి. నాకు కావాల్సిన చిప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆలు చిప్స్ why ఇవి బాగుంటాయి so less? కదా. తక్కువ వేసినారు, ఫుల్ లేదు. Last time బాగున్నాయి రెండు. ఇవి రెండు బాగున్నాయంట. అంతే కదా. ఇక్కడ జస్ట్ చిప్స్ తీసుకున్నాము అంతే. వెళ్దామరా? మధ్యలో టాకబుల్ కావాలి. టాకోబెల్ కావాలా? అక్కడ ఊర్లోకి పోయిన తర్వాత చూద్దాం. మన ఊరికి మధ్యలోనే కావాలా? మధ్యలో. సరే చూద్దాం. ఓకే. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో మన ఊరికి పోవడానికి 10:30 అవుతుందంట. ఇంతకుముందు 10 ఉండే, ఇప్పుడు 10:30. మధ్యలో జిందూకి టాకోబెల్ కావాలంట. ఆకలేస్తే, లేదు అంటే డైరెక్ట్గా మన ఊరికి వెళ్ళిపోవచ్చు. నిజమై చేయు కలలు కనుమా నాన్న కళలు మురిపించెను మీ వెంట పరుగు మరుపేరాని కథలు అలుపేలే. ఇప్పుడు టైం 10:30 అయింది. దాదాపు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడే టాకోబెల్ ఉంటే జిన్ను మార్నింగ్ నుంచి అడుగుతా ఉంది టాకోబెల్. సో అది తీసుకొనేసి ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకోవాలి కదా. వీళ్ళైతే కొంచెంసేపు పడుకున్నారు. జిన్ను పడుకోలేదా? హనీగాడు ఒకటి పడుకున్నాడు. మేము ముగ్గురం పడుకోవాలా. ఇప్పుడు హనీగాడు ఇంటికి పోయిన తర్వాత విజృంభిస్తుంది. పడుకుంటావరా తొందరగా? కంటిన్యూ చేస్తుందంట. ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయిపోయినాం టాకోబెల్ నుండి. లైట్ వేసుకోలేదా? మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు 10:45 అయింది. సో లాస్ట్కి అంతా తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చేసినాము. మేలు ఇంకా అక్కడ స్టే చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ హనుమాన్ స్వామిని ఒకటి చూడడానికి వెళ్ళింటిమి. సో చాలా బాగుంది. హనుమాన్ స్వామి కూడా చాలా బాగున్నారు. అంటే ఇంకా ముందుకి ఇంకా అక్కడ ఆ ప్లేస్ ఇంకా పెద్ద ఫేమస్ అయిపోతుంది. ఎందుకంటే అందరు చూడడానికి అయితే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు, పక్కన వాళ్ళు అందరూ కూడా, వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇంకా రావచ్చు. అందరూ కూడా అంత పెద్ద ఫేమస్ అవ్వచ్చు. అది అంత బాగుంది అనమాట. సో అది విషయము. ఇంకా రేపటి నుంచి అంటే రేపు ఏదో లేబర్ డే ఉందంట. సో లేబర్ డే సేల్ కొంచెము తక్కువ ఉంటాయి రేట్లు అవి ఇవి. సో ఎక్కడికైనా వేరే చోటు పోయి ఏమైనా కొనుక్కుందామా అని చూస్తున్నాము. మామూలుగా అవుట్లెట్ మాల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కుందామని చూస్తున్నాము. వీలైతే చూడాలా, లేదంటే లేదు. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. వరకు ఈ రోజు అయితే చాలా మంది మా సబ్స్క్రైబర్స్ కనిపించినారు. ఫ్యామిలీస్, మొత్తం ఫ్యామిలీస్, ఇండియా నుంచి వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు, అట్లాంటి వాళ్ళు. ప్లస్ అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ స్టూడెంట్స్ అందరూ చాలా మంది కనిపించినారు ఈ రోజు అయితే.